స్టెమ్ సెల్స్ లేకపోతే మూల కణాలకి వాటి అంతటా అవి పునరుత్పత్తి, అంటే రేపొద్దున ఫ్యూచర్లో మనం వాటిని బయటకు తీసి సెల్ కల్చర్ టెక్నిక్స్ అంటారు, ఆ టెక్నిక్స్ ద్వారా పెంచినప్పుడు ఆ సెల్స్కి మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ ఏవైతే ఇప్పుడు చేతులు, కాళ్ళు, కళ్ళు ఇలాంటి ఆర్గాన్స్ని ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ అనేది ఉంటుంది. సో ఈ స్టెమ్ సెల్స్లో కూడా 2 రకాల స్టెమ్ సెల్స్ అంటారు ఫ్రెండ్స్. ఒకటి ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటారు, 2 అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటారు. సో ఆ రెండో కేటగిరీ స్టెమ్ సెల్స్కి సో గ్రో అయ్యే కెపాసిటీ, అంటే అన్ని ఆర్గాన్స్ని లేకపోతే డిఫరెంట్ కణజాలాలను తయారు చేసే శక్తి అనేది ఉండదు. అందుకోసమే ఇప్పుడు ఇంపార్టెన్స్ అంతా కూడా ఈ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్, వాటినే ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్, అంటే పిండస్థ శిశువు యొక్క ఏదైతే